సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న కేవీ తెలుగుటెక్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి డౌట్ ఉంటే. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ రోజు అయితే సండేకి సంబంధించిన వీడియో గురించి అయితే లైవ్ కోసం ఇంతకుముందు వీడియో చేశాను. అండ్ దాంట్లో నాకు ఒక రీమార్క్ అయితే వచ్చింది. ఎందుకంటే పెట్టిన వీడియో కంటెంట్ ఉన్నా సరే క్లారిటీ అనేది లేదు, వీడియో క్లారిటీ. ఎందుకంటే మా సైడ్ 4G నెట్వర్క్ రావడమే ఇబ్బందిగా ఉంది. అండ్ నేను యూజ్ చేస్తున్న మొబైల్ రియల్మీ 5S, మీకు తెలిసి ఉంది. ఇంతకుముందు కూడా మీకు చాలా వీడియోలు అయితే చెప్పాను. అండ్ వీడియో క్లారిటీ అయితే బాగానే ఉంది, కానీ ఒకటి లైవ్లో పెట్టినప్పుడు అయితే క్లారిటీ అనేది చెడిపోవడం జరుగుతుంది. అందువల్ల లైవ్ అనేది పెట్టడం లేదు. అండ్ వీడియోస్కి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారు పెట్టిన ప్రతి కామెంట్స్కి వీక్లీ ఒక 5 మెంబర్స్ అండ్ నాకు మీరు సహకరించి ముందరికి మూవ్ చేసే కొద్దీ ప్రతి కామెంట్కి కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది, ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఇప్పుడు మనకు తెలిసిన ఒక 5 మెంబర్స్ కామెంట్స్కి అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్స్తో సహా అయితే చూపిస్తా కామెంట్ వాళ్ళది. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేసి అండ్ స్క్రీన్ షాట్స్ అటాచ్ చేసి వీడియోని అయితే ఎడిటింగ్ చేసి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. సండే 8 PM అయితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే లైవ్కి సంబంధించిన టైమింగ్ అయితే నేను వీడియో రూపంలో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకోసం అంటే మనం ఇంతకుముందు చేసిన వీడియోలలో లైవ్ అనేది కొంచెం క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే వాయిస్ ఇంకోటి మాకు కొద్దిగా రెంట్ వైజ్గా ఉన్న రూమ్లో ఉంది అండ్ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ రావడం అయితే జరిగింది. ఆల్రెడీ నేను ఆ వీడియోలలో కామెంట్ రూపంలో ఫస్ట్ అయితే మీకు పిన్ చేశాను. అండ్ ఏమనంటే కామెంట్లో అండ్ నేను వాయిస్ని అంటే లైవ్లో ఎవరు కూడా కామెంట్ చేయలేదు, ఎందుకంటే చూడడం లేదేమో. కానీ ఇప్పుడు ఆ లైవ్లో ఎవరైనా ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుంది బ్రదర్ అని చెప్పింటే కూడా నేను ఫ్యాన్ ఆఫ్ చేసేవాడిని. ఫ్యాన్ సౌండ్ ఎక్కువ రూమ్లో అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఆ 5 మెంబర్స్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే కామెంట్కి సంబంధించింది చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మన బ్రదర్ అయితే అడుగుతున్నాడు, హలో బ్రో అని అడిగిన. ఫ్రెండ్స్, బ్రదర్ రంగనాథ్ బ్రదర్, మీకు కూడా హలో. అండ్ ఇందులో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నా ఉద్దేశపూర్వకంగా మీ సహకారంతో నేను ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీలాగా హాయ్ కానీ హలో బ్రదర్ కానీ ఏదో సంబంధించిన కామెంట్ చేయడం వల్ల నా వీడియోకి కొంచెం ముందరికి రీచ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది బ్రదర్. అండ్ రంగనాథ్ గారు, మీకు కూడా మా తరపు నుండి, మా ఛానల్ తరపు నుండి చాలా ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక యూజర్ అయితే అడుగుతున్నాడు అండ్ అన్నోన్ పర్సన్. అండ్ దాని ప్రొఫైల్ మీద కరెక్ట్గా అయితే పేరు లేదు, కానీ కామెంట్ రూపంలో అయితే నేను ఆ స్క్రీన్ షాట్ అయితే మీకు పెడతాను. అక్కడ వచ్చేసి బ్రదర్ అయితే అడుగుతున్నాడు, బ్రదర్ పోస్ట్ పేడ్ అయినాక మళ్ళీ కట్ అవుతుందా కరెన్సీ? అంటే ఇప్పుడు ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్ తీసుకున్నాడు ఆయన. అయితే ఆయన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఎయిర్టెల్ ట్యాక్స్ యాప్లో నుంచి పోస్ట్ పేడ్కి, అండ్ ఇప్పుడు ప్రీపెయిడ్ ఉన్నదాన్ని పోస్ట్ పేడ్కి చేసిన ఆ పైసలు ఏమైనా కట్ అవుతుందా అంటే ఆ డబ్బులు అనేది కట్ కాదు. ఎందుకంటే మీరు ఒకటే నెట్వర్క్లో ఉంటారు. అండ్ ఇంకోటి ఏ నెట్వర్క్ ఉన్నా కూడా అది మీకు ఒక అకౌంట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ బేస్ అండ్ మొబైల్ నెంబర్ బేస్ తోటి అయితే ఉంటుంది. అందువల్ల నీకు ఎక్కడ ఉన్నగా ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పేడ్ చేంజ్ చేసుకున్నా కూడా మీ డబ్బులు అనేది కట్ కావు. ఇది ఓకే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనకి బాలాజీ బాబు గారు అయితే అడుగుతున్నారు అండ్ జియో సిమ్ కార్డ్కి కూడా రీఛార్జ్ చేయవచ్చా అంటే, అండ్ ఎయిర్టెల్ ట్యాక్స్ యాప్లో జియో సిమ్ కార్డ్కి రీఛార్జ్ చేయవచ్చా అంటే బాలాజీ బాబు గారు అయితే అడుగుతున్నారు. అండ్ దీంట్లో ఎయిర్టెల్ ట్యాక్స్ యాప్లో ప్రతిదీ ప్రీపెయిడ్ కానీ డిటిహెచ్ కానీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. అండ్ కొన్ని సర్వీసులు అయితే మనం బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అది ఏ విధమైన అంటే అండ్ చేయడానికి అయితే వస్తుంది. అయితే దీంట్లో ఫస్ట్ మనం రీఛార్జ్ చేయాలంటే ఖచ్చితంగా అయితే మనకి ప్రీపెయిడ్ రీఛార్జ్ మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేయాలి. అండ్ డిటిహెచ్కి సంబంధించిన డిటిహెచ్ యాడ్ చేయాలి. అండ్ ఆపరేటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఇంకో విషయం అయితే అడుగుతున్నారు బాలాజీ బాబు గారు అయితే. ఇంకో విషయం ఇదే, దాంట్లో 2 కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి జియో నెంబర్ వేసిన తర్వాత సెలెక్ట్ ఆప్షన్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి సెలెక్ట్ ఎలా చేసుకోవాలి బ్రదర్, ఇది తమిళనాడు అని వస్తుంది, ఎలా అని. బ్రదర్ ఏం లేదు, ఎయిర్టెల్ ట్యాక్స్ యాప్లో వెళ్ళి మీరు ఏదైతే మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అండ్ అది నెట్వర్క్ ఏదైతే మీకు పర్టికులర్గా తెలిసి ఉంటుందో మీరు యూజ్ చేసే సిమ్ కానీ మీ ఫ్యామిలీలో కానీ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆపరేటర్ అయితే వస్తుంది, మీ నెట్వర్క్ అండ్ జియో, ఎయిర్టెల్, విఐ ఇంకా అదర్స్ ఏవైనా సరే మీరు అక్కడ ఆపరేటర్స్ అయితే తీసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ కూడా మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆపరేటర్లో వచ్చేసి జియో అని సెలెక్ట్ చేసుకొని అండ్ అక్కడ మనకి ఏపీ తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఉంటుంది. అండ్ ఏపీ అనేది షార్ట్కట్లో క్యాపిటల్ లెటర్స్ ఏపీ అని మాత్రమే ఇవ్వచ్చు. అండ్ అదర్ లేదా అదర్స్ తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి పక్కన 2 అటాచ్ అయితే ఒకటే ఆప్షన్లు అయితే ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకోవాలి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లాన్స్ చూజ్ చేసుకోవాలి. ప్లాన్ చూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పిన్ ఎంటర్ చేసి రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనం ఇప్పటివరకు అయితే 4 కామెంట్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇంకా లాస్ట్ ఒక కామెంట్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ కిముడు హరికృష్ణ గారు అయితే ఒకటి అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఎయిర్టెల్ డెబిట్ కార్డు డైలీ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు కూడా మీకు నాకు ఫిజికల్గా డెబిట్ కార్డ్ వచ్చిందని ఒక వీడియో అయితే చేసాను. దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ కూడా విజిట్ చేయండి. అండ్ మనం మ్యాక్సిమం మనం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ యొక్క ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యొక్క డెబిట్ కార్డ్ గురించి అయితే రోజువారీ లిమిట్ వచ్చేసి 20,000 అయితే తీసుకోవచ్చు. అండ్ ఏఈపీఎస్ అయితే మొబైల్ బయోమెట్రిక్ మీద ఫింగర్ పెట్టి అయితే 10,000 లిమిట్ అయితే తీసుకోవచ్చు. ఇది చాలా అంటే కొందరికి ప్రైవేట్గా తీసుకునే విధానం ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి జీరో అకౌంట్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇంకా ఎక్స్ట్రా అకౌంట్స్ కూడా ఉంటాయి కొన్ని కేటగిరీ వైజ్గా. అండ్ మ్యాక్సిమం ఈ 3 అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు పర్సనల్గా. ఇంకా మిగిలిన ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా వేరే ఫైనాన్షియల్ వేరే విధంగా అయితే ఉంటాయి. ఓకే, కిముడు హరికృష్ణ గారు, మీరు మా వీడియోస్ని చూసి కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీలాగా ప్రతి ఒక్కరు మన వీడియో చూడాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మీ విధంగా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం అయితే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. మేము వీడియో చేయడం వల్ల, మీరు మా వీడియో చూడడం వల్ల మాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. రోజువారీ వచ్చేసి ఎయిర్టెల్ డెబిట్ కార్డ్ వచ్చేసి 20,000 లిమిట్ అయితే ఉంటుంది. కావాల్సి మీరు మీ యొక్క ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్ ఉంటే మీ డెబిట్ కార్డు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో పర్చేజ్ చేయండి. 299 రూపీస్ ఉంటుంది. పోస్ట్లో అయితే మీ యొక్క ఆధార్ అడ్రస్కి అయితే వస్తుంది. ఇంతటితో నా వీడియోస్ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక 5 కామెంట్స్ అయితే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.